అందరికీ నమస్కారం. 2, 3 రోజుల నుంచి ఒకటే ఇష్యూ నడుస్తుంది. అన్ని ఛానల్స్ కూడా చాలా వరకు ఛానల్స్ ఒక పోల్ పెడుతుంది. భోగాపురం ఎయిర్‌పోర్ట్ క్రెడిట్ ఎవరికి దక్కాలి? వైఎస్ జగన్మోహన్ రెడ్డికా? లేదా చంద్రబాబు నాయుడు గారికా? అని చెప్పి. ఇది ప్రభుత్వ ధనం. వాళ్ళ సొంత ధనం ఎక్కడా ఖర్చు పెట్టలేదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ, నారా చంద్రబాబు నాయుడు గారు కానీ. కానీ ఈ క్రెడిట్ కావాలి అని ఎందుకు సోషల్ మీడియాలో గోల చేస్తున్నారో అంతు చిక్కని రహస్యంగా ఉంది నాకు. ఈ క్రెడిట్ గోల మొట్టమొదటిగా మొదలుపెట్టింది చంద్రబాబు గారే అని చెప్పుకోవచ్చు. నేను ఔటర్ రింగ్ రోడ్ వేశాను, నేను హైదరాబాద్ ఎయిర్పోర్ట్ కట్టించాను, హైటెక్ సిటీ కట్టించాను అని చెప్పి. వాస్తవానికి మీరు ప్రజాప్రతినిధులుగా ఉన్నారు. మీకు మొట్టమొదటిగా మీరు ఎలక్షన్లో పోటీ చేసినప్పుడు మీ ధనం ఎంత? ఇప్పుడు మీ ధనం ఎంత? దగ్గర దగ్గర 900 కోట్లు చూపిస్తుంది అఫీషియల్గా. అన్అఫీషియల్గా మీరే ఒకసారి చెప్పారు 1,00,000 కోట్లు అని చెప్పి. 1,00,000 కోట్లు ఉన్నాయి నాకని చెప్పి ఒక వీడియోలో మీరు చెప్పడం నేను విన్నాను. మరి మీరు రాష్ట్రానికి చేసిండే దానికంటే రాష్ట్రమే మీకు ఎక్కువ చేసినట్లు కదా, మీరే ఎక్కువ సంపాదించుకున్నారు కదా. అలాగే జగన్ గారి ఆస్తులు కూడా గతంలో తక్కువ ఉండేవి, మళ్ళీ పెరుగుతూ వస్తున్నాయి కదా వాళ్ళ కుటుంబాస్తులు కూడా. ఈ భోగాపురం క్రెడిట్ కావాలనుకుంటే మీరు హెరిటేజ్ నుంచి ఒక పాల ప్యాకెట్ ఏమన్నా ఫ్రీగా ఇచ్చారా వాళ్ళకి, పనులు చేసే వాళ్ళకి? లేదా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు ఒక సిమెంట్ ఫ్యాక్టరీ ఉంది కదా, ఆయన ఏమన్నా ఒక సిమెంట్ ప్యాకెట్ ఏమన్నా ఫ్రీగా ఇచ్చారా? మరి మీరేమూ ఫ్రీగా ఇవ్వనప్పుడు రాష్ట్ర అభివృద్ధిలో ఒక భాగం అయ్యారు, ఒక సూచనలు చేసింటారు. అంత మాత్రానికి క్రెడిట్ మీరు ఎందుకు తీసుకోవాలి? సరే, చెన్నై ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారు? డిఎంకే కట్టించిందా, అన్నా డిఎంకే కట్టించిందా తెలుసా? వాళ్ళు దాని గురించి కొట్లాడతారా? బెంగళూరు ఎయిర్పోర్ట్ ఎవరు కట్టించారు? జేడీఎస్ కట్టించిందా, కాంగ్రెస్ కట్టించిందా, బీజేపీ కట్టించిందా? తెలీదు. ఎందుకంటే వాళ్ళకి అవసరం లేదు. అది ఎందుకు క్రెడిట్? చేయాల్సిన పని చేశారు, వాళ్ళ కర్తవ్యాన్ని వాళ్ళు నిర్వహించారు. కానీ మన ఆంధ్ర పాలిటిక్స్లో మాత్రం ఇదే దరిద్రం. కార్యకర్తలు వీళ్ళు డబ్బులు ఇచ్చి కొంతమంది నియమించి సోషల్ మీడియాలో వీళ్ళ డబ్బాలు కొట్టించుకుంటున్నారు. ఒక పని చేయండి, మీరు ఇంతగా డబ్బాలు కొడుతున్నారు కదా, చంద్రబాబు గారు చేశారు, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు చేశారని చెప్పి. ఆ డబ్బాలు కొట్టే మీరే దాదాపు వాటికి ఖర్చు అయ్యేది ఎంత? 4,592 కోట్ల నుండి 5,000 కోట్ల వరకు ఖర్చు అయిందంట భోగాపురం ఎయిర్పోర్ట్కి. సగం వేయండి వైసీపీ వాళ్ళు, టీడీపీ వాళ్ళు తలా 2,500 కోట్లు పెట్టేసి సగం తీసుకోండి క్రెడిట్లు. ఒకవేళ వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు టీడీపీనో, వైసీపీనో, చంద్రబాబు నాయుడు గారో మీ ఇద్దరు సగం 2,500 కోట్లు ఇవ్వండి. మరి సగం క్రెడిట్ తీసుకోండి. లేదు మీకు ఒక్కరికే క్రెడిట్ కావాలంటే మీకేం దండిగా డబ్బులు ఉన్నాయి కదా, మీరే ఇవ్వండి, మీరే క్రెడిట్ తీసుకోండి, పూర్తిగా మేమే నిర్మించామని చెప్పి. లేదా ఇంత డబ్బాలు కొట్టే కార్యకర్తలు ఉన్నారు కదా మీరు, వైసీపీకి కానీ టీడీపీకి కానీ, మీరే డబ్బాలు తీసుకొని మీకు ఎలాగో పని పాట ఉండదు, ఇలాగే సోషల్ మీడియాలో లేనిపోని అపప్రచారాలన్నీ చెప్తాంటారు, మేము కట్టించాము, మా వాళ్ళు కట్టించారని చెప్పి. ఆ డబ్బాలు తీసుకొని ముష్టెత్తుకొనైనా సరే మీరు గవర్నమెంట్కి డబ్బులు ఇచ్చి ఇప్పటి నుంచి ఇది మేము కట్టించినట్లే, మా టీడీపీ కట్టించినట్టే, మా వైసీపీ కట్టించినట్టే అని చెప్పి చెప్పండి. అంతే కదా. మరి ఇంతగా డబ్బాలు కొట్టుకునే వాళ్ళు మీరు అట్లీస్ట్ వాళ్ళతో ఇప్పి లేకపోయినా మీరైనా ఆ డబ్బాలు కొట్టేవాళ్ళు ముష్టెత్తుకొని జనం దగ్గర పోయి ఇచ్చిరాపోండి, అంత అభిమానం ఉంటే మీకు పార్టీల మీద. ఇలాంటి పార్టీల మీద దురాభిమానం వల్ల ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి ఎప్పటికీ చెందదు. దయచేసి అర్థం చేసుకొని, గవర్నమెంట్ అంటే ప్రజల చేత ఎన్నుకోబడి ప్రజల ట్యాక్సులతో మనకి ఆ పనులు చేస్తుంది, అంతేగాని వాళ్ళ పర్సనల్ది కాదు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఇది చేశారు, ఈ నారా చంద్రబాబు నాయుడు గారు అది చేశారు, ఇలాంటి దరిద్ర ప్రచారాలని మానుకొని మీరెవ్వరూ చేయట్లేదు. అర్థమైందా? మీ డబ్బులేం పెట్టట్లేదు. ఏ పార్టీలు ఎవరికి డబ్బులు ఇవ్వవు, ప్రజలు కట్టే ట్యాక్సులతోనే ఈ పనులన్నీ జరుగుతున్నాయి. ఇది గుర్తించకుండా ఆయన అది చేశారు, ఈయన ఇది చేశారంటే నమ్మడానికి ఎరుపులా కనపడుతున్నాము మేము. ఇప్పటి నుంచైనా మీ 2 పార్టీల కార్యకర్తలు జాగ్రత్తగా ఉండి తెలుసుకోండి, వాళ్ళు పర్సనల్ డబ్బులు ఏమి ఇవ్వట్లేదు. మీ బాబు గారు కానీ, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు కానీ జనం డబ్బులతోనే చేస్తున్నారు. పైగా వీళ్ళకి Z+ సెక్యూరిటీలు ఉంటాయి. ఎన్ని వందల కోట్లు ఖర్చు అవుతాయో తెలుసా? మరి జనం సొమ్ముని ఇంత ఇదిగా ఖర్చు చేస్తున్నారు. సీఎం అంటే ఎమ్మెల్యేలు, సీఎంలు, చిన్న నాయకుడు కూడా 4-5 ఫార్చ్యూనర్లు వేసుకొని తిరుగుతాడు. నేను చాలా చోట్ల చూసిన, కేరళలో, కర్ణాటకలో ఒక ఇన్నోవా క్రిస్టా ఉంటుంది, సొంతంగా వేసుకొని వెళ్ళిపోతారు. కొంతమంది వాళ్ళే సెల్ఫ్ డ్రైవ్ చేసుకునే వాళ్ళు కూడా ఉన్నారు, కొంతమంది డ్రైవర్లు ఉన్నారు.
అంతేగాని 4-5 ఫార్చ్యూనర్లు, క్యాన్వాయిలు, అది ఇదని చెప్పి జనం డబ్బుని అవినీతితో దోచుకొని వృధా చేసేదే కాక ఇలాంటి పనికిమాల ప్రచారాలు చేస్తున్నారు. ఇప్పటి నుంచైనా మారి ఇలాంటి డబ్బాలు కొట్టడం బంద్ చేసుకోండి. నమస్కారం.